నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి విశాఖ కూటమి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. పోటీ చేద్దామా వద్దా అనే దానిపై నేతలతో చర్చించిన సీఎం. ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వాతంత్ర సమర యోధులను సత్కరించాలని పిలుపు. సాల్ ప్రాజెక్టుపై విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. నాణ్యమైన బోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలని అధికారులకు ఆదేశం. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలోని విశాఖ జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన ఆయన వారి నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీల బలాలపై వారితో చర్చించారు. ఈ నేపథ్యంలోని చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి 6గురితో కమిటీని వేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ 5 స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా, అభ్యర్థి ఎవరు అన్న విషయాల్లో సందిగ్ధత కొనసాగుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఎంతమంది తమ వైపు మొగ్గు చూపుతున్నారు వంటి అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై జిల్లా ఎమ్మెల్యేలు, నేతల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కొందరు తెలిపారు. మొదటి 11 నెలలు తప్ప ఆ తరువాత వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికల ఫలితాల తరువాత చాలా మంది కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని వివరించారు. ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మారుమూల ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు ప్రకటించారు. స్వాతంత్ర సమర యోధులను సత్కరించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల పలువురు సర్పంచ్లు 15 ఆగస్టు గణతంత్ర వేడుకలకు నిధుల కొరత ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి సమస్యను వివరించారు. దీన్ని పరిశీలించి పంచాయతీలకు నిధులు పెంచినట్లు చెప్పారు. మైనర్ పంచాయతీలకు గతంలో 100 రూపాయలు ఇచ్చేవారని దానిని 10,000కు పెంచామన్నారు. మేజర్ పంచాయతీలకు 250 రూపాయల నుంచి 25,000 పెంచినట్లు చెప్పారు. ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇదే విధంగా నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 15న పాఠశాలలో డెబిట్, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు క్రీడా పోటీలు పెట్టి బహుమతులు అందించాలని సూచించారు. ఈ ప్లాంట్ సంస్థ నుంచి కురు అమర్నాథ్ గారు, దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా ఈ ఆగస్టు 15 దినోత్సవానికి జెండాలు ఇలాంటివి వాడుతూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా ఉన్నాయి. వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు. థ్యాంక్ యూ. నాణ్యమైన బోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలన్నారు. అన్ని పాఠశాలలో ఇంటర్నెట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తామన్నారు. సాల్ ప్రాజెక్టుపై పాఠశాల విద్యా అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. నాణ్యమైన విద్యా బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలపై
ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాల్ట్ ప్రాజెక్ట్ అమలులో వెనుక ఉండడంపై కారణాలను తెలుసుకున్నారు. నాడు నేడు సాల్ట్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కాగితాల్లో చూపుతుందని, అదే నిజమైతే గత ఏడాది ప్రభుత్వ పాఠశాలలో 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసి నాణ్యమైన విద్య అందించి మెరుగైన ఫలితాల సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. రాబోయే 5 ఏళ్లలో ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇటీవల నంద్యాల జిల్లాలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలను ప్రోత్సహించే వారిని సైతం కేసుల్లో చేర్చాలని, నారా లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడును బాధ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 3వ తేదీన నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఎన్నికల్లో ఎజెండాగా కూర్చున్నాడని, సుబ్బారాయుడును చంపడం అన్యాయమని జగన్ అన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణాలు తెలపాలన్నారు. అందరం ఒకటే ప్రతిఘటించాలని జగన్ సూచించారు. సీతారాంపురం ఘటనపై హైకోర్టుకు వెళ్తామని జగన్ చెప్పారు. ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు, నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కన పోలీసులు కన పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తా ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా పంపించకుండా, పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు 2 కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా 2 కొట్టారు, మిగతా 2 కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు. ఎవరు ఈ పోలీసులను ఆడిస్తా ఉన్నారు. ఏకంగా ఎస్పీ, ఏకంగా సిఐ, ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరూ కూడా అడిషనల్ ఫోర్సును పంపించుకోకుండా పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది అన్నది, ఏ స్థాయిలో రాజకీయ నాయకులు, పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ ఒక ఘటనే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది. ప్రజల ఆరోగ్య సంరక్షణకు బీపీహెచ్సీలు ఉపకరిస్తాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీపీహెచ్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆరోగ్య కేంద్రాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మండల కేంద్రమైన బాపులపాడు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 లక్షల ఖర్చుతో నూతనంగా ఏర్పాటు చేయనున్న బీపీహెచ్యూకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ 1,00,000 జనాభా దాటిన పట్టణాలకి ఈ కేంద్రాలు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రత్యేకించి బాపులపాడు ఈ కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన ఆయన ఈ కేంద్రాన్ని
మంజూరు చేశారని అన్నారు. ఈ కేంద్రంలో రక్త, మూత్ర, కళ్ల పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేలా అధునాతన ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడంతో పాటు కీటక శాస్త్రవేత్తను పరీక్షలు నిర్వహించేందుకు సరిపడ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కేంద్రంలో ప్రజల ఆరోగ్య రికార్డులను కంప్యూటరీకరించి వాటిని భద్రపరుస్తున్నారని తెలిపారు. రోగులు ఏ వైద్యశాలకు వెళ్లినా కంప్యూటర్లో రికార్డులు చూసుకుని చికిత్స పొందేందుకు వీలు కలుగుతుందని వివరించారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాఠశాలల్లోని విద్యార్థులకు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తామని, వ్యాధులు ప్రబలినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు ఈ కేంద్రం ద్వారా విశేష కృషి జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఇదే ప్రప్రథమం. నాకు ఇష్టమైన బాపులపాడు మండలంలో గతంలో కానీ ఇప్పుడు కానీ నాకు మంచి మెజారిటీ వచ్చిన ఈ మండలంలో చేయటం శుభసూచకంగా భావిస్తూ రాబోయే కాలంలో బాపులపాడు టౌన్కి ఈ ప్రజల ఆరోగ్య సంరక్షణకి ఈ బీపీహెచ్యూలు చాలా ఉపయోగకరం ఉంటాయి. సేమ్ డేలో కూడా రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. డాక్టర్ గారు చెప్పిన పరిస్థితి అన్ని రకాల బ్లడ్ టెస్టులు ఇంకేమేం చేస్తారండి? ల్యాబే, ప్యూర్లీ ల్యాబ్. కేంద్ర ప్రభుత్వం దాదాపు 22 రాష్ట్రాల్లో చేసే ఈ కార్యక్రమం మన బాపులపాడులో కూడా 50 లక్షలు శాంక్షన్ చేయటం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1,00,000 మందికి పైబడి ఉండే జనాభా ఉండే ప్రాంతానికే ఇవి ఉన్న పరిస్థితి. కానీ లక్కీగా బాపులపాడు మండలంలో 1,00,000 మంది జనం లేకపోయినా బాపులపాడు గ్రామంలో రావడం బాపులపాడు వాసులకి అదృష్టంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రభుత్వ అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసంపూర్తిగా మిగిలిపోయిన మీరు అర్థం చేసుకోవాల్సింది దయచేసి ఏంటంటే, ప్రభుత్వంలో గత పాలకవర్గం టైంలో గత 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో చాలా నిధులు మురిగిపోయిన పరిస్థితి. మీరు ఆ రోజు క్వశ్చన్ చేయాల్సింది పోయి వాళ్ళు నేను కొత్తగా 3 శుక్రవారం 2 మాసాల క్రితం శాసనసభ్యుడు నన్ను అడగటం భావ్యం కాదని నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో దాన్ని కూడా 8% రివ్యూ చేసి దాని పరిస్థితి చూస్తా. నేను ఎమ్మెల్యే అయినాక 22 రోజులు రివ్యూ సమీక్షలు పెట్టాను. 7 రోజులు అసెంబ్లీకి వెళ్ళాను. 29 రోజులు దాంతోనే పోయింది నాకు. రాబోయే కాలంలో మల్లవల్లి అశోక్ లైలాండ్ తెచ్చింది నేనే. అశోక్ లైలాండ్ కంపెనీ గురించి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే అది బాపులపాడు మండలానికి గర్వకారణం, తలమానికంగా నేను భావిస్తున్నాను. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గ ప్రజల గోడు పట్టించుకున్న ఎమ్మెల్యే లేడని, మీరు మా దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. 59వ డివిజన్ అజిసింగ్ నగర్ ఏరియా రామానగర్ అపార్ట్మెంట్ల ప్రాంతంలో ఎమ్మెల్యే బోండా ఉమా పర్యటించారు. స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా పారిశుద్ధ్యం, అపార్ట్మెంట్కు నీటి మోటార్ సమస్య, బస్టాప్ నిర్మాణం తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను పరిష్కరించే క్రమంలో అక్కడి నుంచి అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. పర్యటనకు వచ్చిన బోండా ఉమాకు స్థానికులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి అన్ని డివిజన్లో పర్యటనలు సాగిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. డివిజన్ స్థాయిలో అధికారులతో కలిసి పర్యటనలు చేస్తూ ఉండడంతో సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి అన్నారు. రానున్న కాలంలోనూ ప్రజా సమస్యలను నిత్యం తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసేలా చర్యలు చేపడతామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో 59వ డివిజన్ రామానగర్ ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసులందరినీ కలుసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్ వాసులు కొన్ని శానిటేషన్ సమస్యలు చెప్పారు. అలాగే ఒక మోటారు రిపేర్ వచ్చిందని చెప్పారు. వెంటనే ఈ గారికి ఆదేశాలు ఇచ్చాం. కొత్త మోటార్ ఏమన్నాం, రేపటికల్లా కొత్త మోటార్ వేస్తామని చెప్పి ఈ గారు తెలిపారు. అలాగే శానిటేషన్ వాళ్ళకు కూడా మరి గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో చాలా శుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా తెలిపాం. దానికి కూడా క్లీన్ చేయించడం జరిగింది. అట్లాగే ఇంకా రామానగర్ కాలనీ వాసులు కొన్ని సమస్యలు అడిగారు. ఆ సమస్యలు బస్ స్టాప్ కానీ,
లైట్లు కానీ కరెంటు కానీ అన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాం. నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజా సమస్య పరిష్కారంలో ఈ ప్రజాప్రభుత్వం ముందడుగులో ఉంటుంది. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పరిపాలన అందిస్తాం. సమస్యల అధ్యయనం జరుగుతూ ఉంది. ఇప్పుడు డివిజన్ వారీగా ఆ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అధికారులతో మరి అన్ని రకాలుగా ఆ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈరోజు డివిజన్ నాయకులు బంగారు నాయుడు, డివిజన్ పార్టీ అధ్యక్షులు జాన్ వలి, మా డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసినట్టు మా సోదరి పర్వీను, ప్రధాన కార్యదర్శి రాజేష్, గౌసియా, రత్నకుమారి, సీనియర్ నాయకులు అందరూ ఆధ్వర్యంలో, మహేష్ అందరూ ఆధ్వర్యంలో డివిజన్ పర్యటన చేశాం. రాబోయే రోజుల్లో మరింత జవాబుదారీతనంగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేయాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఊర్వలేకని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో విలేకరులతో మాట్లాడుతూ జగన్కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి ఆయన వద్దని ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదన్నారు. శవం ఎక్కడ కనపడితే అక్కడకు వెళ్లి పెడబొబ్బలు పెడుతున్నారని, రాష్ట్రంలో 36 మంది హత్యకు గురయ్యారని సాక్షి సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసిన పాపాలకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మదనపల్లిలో దసరాలు దహనం చేశారన్నారు. ఇచ్చేస్తా ఉన్నారు, జీతాలు ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తా ఉన్నారు, అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయింది. ఇవాళ సమాధి రాళ్ళలాగా ఆ సర్వే రాళ్ళ మీద నీ బొమ్మలు వేసుకున్నావంటే నీ మానసిక పరిస్థితి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ పిచ్చి పనులు చేసావో అవన్నీ బట్టబయలవుతూ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో నువ్వు దోచుకున్న 1000 కోట్లు బట్టబయలవబోతూ ఉన్నాయి. వాస్తవాలు బయటికి రాబోతూ ఉన్నాయి. మదనపల్లి ఫైల్స్ పెద్దారెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు. అట్లాగే విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు నీ మానసిక పరిస్థితికి కంగారు పుట్టింది. ఏలూరులో పీఠాలు కదులుతున్నాయి, శ్రీకాకుళంలో పీఠాలు కదులుతున్నాయి. వైసీపీ పార్టీ మొత్తం ఎక్కడికక్కడ నీ పార్టీ నాయకులందరూ కూడా దుకాణం సర్దేస్తున్నారు, జెండా పీకేస్తున్నారు. దీన్ని తట్టుకోలేక ఏదో విధంగా పురంచల్లాలి. అటు వెనుకొండ పోవాలా, ఇటు నంద్యాల పోవాలా, బెజవాడ రావాలా, ఢిల్లీ పోవాలా, సుప్రీంకోర్టు తలుపులు తడతాడంట, హైకోర్టు తలుపులు తడతాడంట, సిబిఐ కోర్టు తలుపులు కూడా తట్టు. కాల్ లిస్ట్ చూడమంటా ఉన్నాడు. జగన్ రెడ్డి మాటలన్నీ కూడా సిబిఐ వాళ్ళకు కూడా చెప్తున్నా. బాబాయ్ హత్య కేసులో కాల్ లిస్టులో తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి మీ కుటుంబంలో ఎవరికి ఫోన్లు వచ్చాయి, నీ పిఎల్కి ఎవరికి ఫోన్లు వచ్చాయి, నీ ఓఎస్డీలకి ఎవరికి ఫోన్లు వచ్చాయి, ఆ రోజు నీ దగ్గర ఎవరున్నారు, ఇవన్నీ కూడా కాల్ డేటా అంతా కూడా సిబిఐ కోర్టుకి ఇవ్వు, హైకోర్టుకి ఇవ్వు, సుప్రీంకోర్టుకి ఇవ్వు. తప్పకుండా ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టాలని ఉబలాట పడుతున్నావు కాబట్టి అవినాష్ రెడ్డి జైలుకి నీ కుటుంబం పేర్లు ఎఫ్ఐఆర్లోకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగన్ ఈ పిచ్చి ప్రేరేపణలో మనీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చూడాలని 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నీ మూర్ఖత్వం వల్ల, నీ అహంకారం వల్ల పోలవరం డ్యామ్ గోదావరిలో కలిసిపోయింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలుకు ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆర్టీసీ రవాణా శాఖలపై ఈ నెల 12న సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే సమీక్షలో ఈ పథకం అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అలాగే రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రవాణా శాఖ ఉన్నత అధికారులతో రవాణా శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ హామీ అమలుకు ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆర్టీసీ రవాణా శాఖలపై ఈ నెల 12న సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే సమీక్షలో ఈ పథకం అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. ఎక్కడా లోటుపాట్లకు తావు లేకుండా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్లాయన్న మంత్రి అక్రమంగా వెళ్తున్న వాహనాలను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక మైన్స్ తరలింపు వాహనాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మేము సమీక్ష తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా రాష్ట్రం నుంచి ఏవైతే అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో దానిపైన నిఘా ఉంచి దానిపైన చర్యలు తీసుకునేదానికి కూడా ఈరోజు ఇక్కడ డిస్కషన్లో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎన్ఫోర్స్మెంట్ అనేది పక్కన పెట్టేసినారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి ఖనిజాలు అయితేనేం, రేషన్ బియ్యం అయితేనేం, అలాగే జంతువులు అయితేనేం అక్రమంగా సరఫరా చేసేసినారు 5 సంవత్సరాలు. మేము అధికారులకైతే స్ట్రిక్ట్గా ఒకటే చెప్పాం, ఇప్పుడు ప్రభుత్వం మారింది, మనలో కూడా మార్పు రావాలా. ఇప్పుడు ఇది ప్రజల యొక్క ప్రభుత్వం, ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ అధికారులకు మేము స్వేచ్ఛనిచ్చాం, మీరు కూడా ప్రజలకు దగ్గర కావాలా. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యలను మీరు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే సమస్య ఉందో మా అధికారులు కూడా తక్షణమే స్పందించమని మేము చెప్పడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అంటున్నాం. గత ప్రభుత్వంలో 6-7 నెలల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కూడా ఇష్యూ చేయలేని పరిస్థితి, ఆర్సీ కార్డు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం. మేము అధికారులతో చెప్పాం, రేపు ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే సెక్యూరిటీ అనేది ముఖ్యం మనకు. ఆ సెక్యూరిటీ సర్వీసెస్ అంటే ట్రాకింగ్ సిస్టమ్. ఇప్పుడు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో రాష్ట్రంలో, కమర్షియల్ వెహికల్స్ అనుకోండి, మామూలు వాహనాలు అనుకోండి, దానికి సెక్యూరిటీ పరంగా ఏమైతే సిస్టమ్ మనం అప్గ్రేడ్ చేస్తామో, ప్రజలకు మెరుగైన సేవ అందిస్తామో ఆ విధంగా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా శాఖ పరంగా అయితే ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, రోజు జనాలతో సంబంధించిన శాఖ కాబట్టి ముందు జరిగిన తప్పులన్నీ ఒకసారి బేరీజు వేసుకొని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అందించేదానికి వెసులుబాటు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మంద వేణు మాదిగతో పాటు మరికొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి పేటేటి కిషోర్ మాదిగ అన్నారు. జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాలు లేకుండా కావాలని కక్షపూరితంగా నన్ను సస్పెండ్ చేస్తున్నారని తెలిపారు. నన్ను సస్పెండ్ చేసే అధికారం వేణు మాదిగకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. గన్నవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి పేటేటి కిషోర్ మాదిగ మాట్లాడుతూ తనను సస్పెండ్ చేసే అధికారం కృష్ణ మాదిగకు మాత్రమే ఉందని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసినట్లు ఆధారాలతో సహా తన దగ్గర ఉన్నాయని తెలిపారు. ఎన్డీఏ కూటమికి కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పనిచేశామని, కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గెలుపుకు ఎంతో కష్టపడి పనిచేశామని అన్నారు. 2023 ఫిబ్రవరిలో పాదయాత్ర అడ్డుపెట్టుకుని డబ్బులు దండుకుంది వేణు మాదిగ అని స్పష్టం చేశారు. వేణు మాదిగ కావాలని సల్మాన్ రాజు అనే నాయకుడిని తొలగించాడని, అది ప్రశ్నించినందుకు నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా మాదిగ ఎన్డీఏకి పనిచేయమని ఆదేశిస్తే కొందరు ఉద్యమ నేతల్ని చెప్పుకునే కొందరు అవినీతికి పాల్పడ్డారని, గన్నవరం నియోజకవర్గంలో కృష్ణామాదిగ ఆదేశాలు తూచా తప్పకుండా పనిచేశామని ఆయన స్పష్టం చేశారు. ముమ్మడివరపు చిన్నసుబ్బారావు మాదిగ గారు ఆ రోజు కృష్ణా జిల్లా సమావేశంలో కృష్ణా జిల్లా ఎంఎస్పి ఎంఆర్పిఎస్ 2 అధ్యక్షుల్ని ఎన్నుకునేటప్పుడు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో సమావేశం పెట్టి అక్కడ ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాకి అన్న చురుకైన నాయకుల్ని, యువకుల్ని నేను ఉద్యమంలోకి తీసుకొచ్చాను.
చురుకైన నాయకుల్ని నేను పెడుతున్నాను, వాళ్ళకి మంచి బాధ్యతలు అప్పచెప్తున్నానని చిన్న సుబ్బారావు మాదిగ్ గారు, కృష్ణ మాదిగ్ గారు పర్మిషన్ తీసుకొని కృష్ణ మాదిగ్ గారు ప్రమేయంతోనే మమ్మల్ని నియమించడం జరిగింది. మేము మొన్న కూటమికి చెల్లిదన్నారుగా, ఇగో సాక్ష్యాలు చూడండి ఒకసారి. కృష్ణ మాదిగ్ గారి నాయకత్వంలోనేగా గన్నవరం నియోజకవర్గానికి ఒక టీము, యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక టీము, నన్ను ఇంకో టీంలో వన్ ఆఫ్ ది పర్సన్ మెయిన్ రోలు మనోడు తమ్ముడు విజయ్ మాదిగ. ఇక్కడ నియోజకవర్గంలో పనిచేసే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సాల్మాన్ రాజుని తీసివేయడం జరిగింది. సాల్మాన్ రాజుని మీరు దేనికి తీసేశారు, పనిచేస్తున్నాడు కదా అని ఒకసారి ఆ ఫోటో సాల్మాన్ రాజు అంటే సాల్మాన్ రాజుని మీరు తీయాల్సిన అవసరం ఏముంది? ఉద్యమంలో ఎవరైతే వెనకబడి ఉంటారో, ఉద్యమంలో ఎవరైతే కూటమికి పనిచేయరో వాళ్ళనే కదా కృష్ణమాది గారు తీమంది. ఇతను ఎందుకు తీశారు? అన్ని విషయాల్లో ఇతను కృష్ణమాది గారు ఇచ్చిన సర్క్యులర్ని ఫాలో అవుతూ వచ్చాడు. ఎన్డీఏ కూటమికి 43-44 డిగ్రీలు ఎండలో కూడా మేము గ్రామాల్లో తిరిగి ప్రతి మాదిగపల్లిలోకి వెళ్ళి ప్రతి మాదిగ బిడ్డ కాళ్ళు పట్టుకొని వాళ్ళని ప్రాధేయపడి కృష్ణమాది గారు ఏ సందేశాలు అయితే మాకు ఇచ్చారో, ఏ ఆదేశాలు అయితే ఇచ్చారో అదే ఆదేశాలు మా మాదిగపల్లిలోకి తీసుకెళ్ళి మాదిగ జాతి బిడ్డలందరినీ కూడా చైతన్యపరిచి మేము ఈరోజు గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి మా వంతు ప్రయత్నం మేము చేసాం, గెలిపించాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి విశాఖ కూటమి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ, పోటీ చేద్దామా వద్దా అనే దానిపై నేతలతో చర్చించిన సీఎం. ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్వాతంత్ర సమర యోధులను సత్కరించాలని పిలుపు. సాల్ ప్రాజెక్టుపై విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష, నాణ్యమైన బోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలని అధికారులకు ఆదేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.